హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరత్న ఛానల్. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అండి. అసలు ఈ డే వ్లాగ్లో నేనైతే మొక్కల్ని ఎలా నాటాను, వేస్ట్ బకెట్కున్న కప్స్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ డే వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. అందరిలాగే నా డే కూడా స్టార్టింగ్ ఇల్లు దీపాలు, అదే ఇల్లు నీట్నెస్లు, మాప్ పెట్టుకోవడం, వాకిట్లో ముగ్గులు వేసుకోవడం, ఈ పనులన్నిటితో స్టార్ట్ అయ్యింది. మా ఆడవాళ్ళకి ఏంటంటే ముందు ఉదయం లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రపరిచేసుకొని దీపారాధన కంప్లీట్ చేసుకుంటే కానీ మాకు మిగిలిన పనుల వైపు మనసు అనేది ఉండదు కదా. సో అదే విధంగా అనమాట ఇల్లంతా నీట్ చేసేసాను. ఇప్పుడు దీపారాధన వైపు కూర్చున్నాను. దీపంకి ఈరోజు చాలా ఎక్కువ పూలు వచ్చాయండి. అయితే ఈ పూలన్నిటితో పూజ చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఎలాగైనా ఈ పూలు ఇంట్లోనే పూసేటట్టు చేసుకోవాలి అని, అంటే నేను బయటికి వెళ్ళాను కాబట్టి ఊళ్ళో తెచ్చుకున్నాను. అలా కాకుండా మన ఇంట్లోనే పూసిన పూలతో చాలా సంతృప్తి కదా. అయితే ప్రతి సంవత్సరం కూడా అంతే. ఇంకా ఇక్కడ అసలు మిద్దె పైన వేసుకున్నా కూడా ఆ మిద్దె పైన పూలతోనే నేను పూజ చేసుకునేదాన్ని. సమ్మర్ వచ్చింది కదా, బాగా ఎండెక్కి బాగా మొక్కలన్నీ పోయాయి. అసలు ఎండకి మనం ఒక్కరోజు బయటికి వెళ్ళినా సరే మొక్కలు పోయేవి. అసలు నార్మల్ ఎండలండి. అసలు అమ్మో, చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం కదా ఎండకి. ఇంకా సరేలే, మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పుడే మళ్ళీ ఫ్రెష్గా వేసుకుందామని చెప్పి ఆగిపోయాను. ఈరోజంతా కూడా ఆ మొక్కలు నాటుకొని అసలు ఎలాంటి మొక్కలు వేశాను. ఆల్రెడీ లాస్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు కొన్ని అన్ని కవర్స్లో వేసి తెచ్చుకున్నాను కదా, ఆ మొక్కలు కూడా నాటుతూ నాకు తెలిసిన కొన్ని విషయాల్ని షేర్ చేస్తాను. అయితే దీపారాధన అయిపోయిన తర్వాత వంట చేసుకోవాలి కదా. మేము వాడే మిల్లెట్స్ ఇవి, కొర్రలు సామలు ఇవి. అయితే కొర్రలు అయిపోయి అందుకనే తెప్పించాను. ఇవి మా సైడ్ అయితే హాఫ్ కిలో 67 రూపీస్కి వస్తాయి. హాఫ్ కిలో అనమాట. కిలోకి అదే నేను ఈరోజు 2 కేజీలు తెప్పించానండి. ఇవి ఒక డబ్బాలో వేసుకొని వీటిని మనము పులిహోరలాగా, కిచిడీలాగా, లేదంటే వీటిని మర పట్టించేసి దోసపిండిలాగా ఇడ్లీలు పెట్టుకోవడం రకరకాలుగా వాడుతున్నారండి. అందరూ కూడా చాలా బాగా వాడుతున్నారు. వీటి వలన అంత మేలు అనమాట. అప్పట్లో ఇవే తినేవారు, ఇవే పండించేవారంట. అందుకే అప్పుడైతే అసలు ఎవరికి జబ్బులు ఉండేవి కాదేమో. అంటే జబ్బులు ఉన్నా కూడా ఆ ఉండేవాళ్ళు తక్కువ అనమాట. ఇప్పుడు జబ్బు లేని వాళ్ళు అనేవాళ్ళు లేకుండా పోయారనమాట. అందరికీ జబ్బులు. అయితే ఇలాంటి వాడేటప్పుడు ఏ జబ్బులు ఉండవేమో కానీ అనిపించింది. అయితే మేము రెగ్యులర్గా యూస్ చేస్తామండి వీటిని. నేనైతే పిల్లలు ఉండేటప్పుడే కిచిడీ లాగానో, పులిహోర లాగానో, లేదంటే ఉప్మా లాగానో చేస్తాను. కానీ మా వారు ఒక్కరికి అయితే మాత్రం, అంటే నాకు మా వారికి అయితే మాత్రం డైరెక్ట్ రైస్లా పెట్టేస్తాను. రైస్లా పెట్టేటప్పుడు ఏం లేదండి, సేమ్ రైస్ మాదిరియే ఒక గ్లాసు కొర్రలు కడుక్కొని పక్కన పెట్టేసుకొని గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ ఎసరు పెట్టేసుకొని అందులో వేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే సేమ్ రైస్ ఇదిగో చూసారా, పొడి పొడిగా విడివిడిగా వచ్చేసింది. ఇలా అన్నమాట. మా వారికి ఇలా కాస్త ఉప్పు వేస్తానండి, చప్పగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా ఉప్పేసి ఇది పక్కన పెట్టేస్తాను. మళ్ళీ మా అత్తయ్య గారికి నార్మల్ రైస్ పెట్టాలి, అది నార్మల్ రైస్ పెడతాను. అయితే ఈరోజు గుత్తి వంకాయ కూరకి ఒకవైపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే గుత్తి వంకాయ కూరకి అలా అనమాట, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర ఇలాంటివన్నీ వాడతాను. వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి. నెక్స్ట్ అంబలి చల్లారబెట్టుకుంటున్నాను, నాకు ఉదయం టిఫిన్గా అనమాట. అయితే ఈ గుత్తి వంకాయ కూరకి ఇలా టమాటాలు, ఉల్లిపాయలు కాస్త వేగించేస్తాను. వేయించేసిన తర్వాత అది మిక్సీ వేస్తాను అనమాట, పచ్చివాసన లేకుండా. ఒకవైపు అత్తయ్య గారికి రసం పెట్టేసి అసలు ఫుల్ హడావిడిగా వంటలు అవుతుంటాయి. ఎందుకంటే ఉన్నది 3-4 అయినా కూడా రకరకాల, అంటే మనిషికో రకం అనేసరికి ఇలాగే ఉంటుందండి. ఇంకా అదే అంతా కూడా ఆ గుత్తి వంకాయ కూరకి అది అంతా పేస్ట్ చేస్తాను వేయించేసుకొని. ఆ ముద్దని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. తెలిసిందే కదా, గుత్తి వంకాయ కూర అందరికీ, నాకు తెలిసి అందరికీ వచ్చే ఉంటుంది. నేనైతే పల్లీలు వేస్తాను. చాలామంది పల్లీలు వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అయితే ఈరోజు నేను నువ్వులు లేవని పల్లీలు వేసాను. ఒకవైపు ఎగ్స్ పెట్టాను బాయిల్ చేసుకోవడానికి. రసం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంక ఇలా వంటలు సాగుతూ ఉంటాయండి. ఇప్పుడు మధ్యాహ్నం కదా, మొక్కలు నాటడానికి సాయంత్రమే ఉండాలండి. సాయంత్రం అయితేనే. అయితే నేను వంటలు
పెద్దగా ఇంట్రెస్ట్ చూపను. మీకు చూపడానికి పిల్లలకు చేసే రెసిపీస్ మాత్రమే మీకు చూపడానికి ఇంట్రెస్ట్ చూపుతాయి. ఎందుకంటే మావన్నీ నార్మలేనండి. ఎందుకంటే మా వారికి అస్సలు ఆయిల్ ఫుడ్ అంటే నచ్చదు, నాకు పడదు, మా అత్తయ్య గారికి పడదు. ఇంట్లో ఎక్కువ స్పెషల్ డిషెస్ ఏమి ఉండవు అనమాట. స్పెషల్గా డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ అనేవి చాలా దూరం మేము. అందుకనే ఇంకా అన్నీ ఉడకబెట్టిన కూరలతోనే అడ్జస్ట్ అవుతామన్నమాట. ఈ గుత్తి వంకాయ కూరలు వండడం కూడా చాలా తక్కువ. అయితే వంకాయలు మంచిగా ఫ్రెష్గా చూడటానికి చాలా బాగున్నాయని ఈ వంకాయ కూర అంటే ఇందులో కూడా మంచిగా ఎండు కొబ్బరి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర అవన్నీ మంచిది కదా, ఇంకా పేస్ట్ వేసేసే కదా, అందుకని ఇంకా ఇది ఇంట్రెస్ట్గానే కాస్త తింటారు. కానీ లేదంటే మాత్రం నార్మల్గా రొటీన్ వంటలేనండి. ఇంకా అంటే పడనప్పుడు వండి ఏం చేసుకుంటాం చెప్పండి. కాస్త పకోడీలు కానీ, పిజ్జాలు, లేదంటే ఏవో డీప్ ఫ్రై ఐటమ్స్ అనేవి చాలా దూరం. పిల్లలకు కూడా బాబుకి కూడా కాస్త ఇబ్బంది అవుతుందనే పెట్టను. అందుకని కాస్త మా ఇంట్లో అలాంటివి తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఈ గ్రేవీ అంతా కూడా వేసేసి కాస్త బాగా వేయించేసి తర్వాత వాటర్ పోసేసి కాస్త మూత పెట్టేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్లీ ఎలా వచ్చిందా అని చూపిద్దామని. సో ఇలా వచ్చిందండి. చాలామంది ఏంటంటే ఇంకా డైరెక్ట్ కూడా వేయించేసుకుంటారనమాట. అంటే వంకాయలే డైరెక్ట్ వేయించేసుకుంటారు. రైస్ కూడా పెట్టేశాను. కాస్త రెస్ట్ తీసుకొని అప్పుడు మొక్కలు నాటడానికని వచ్చాను. మట్టి అయితే చాలా కష్టమైపోయిందండి పైకి తీసుకురావడానికి. కింద ఉంటే అదొక బెనిఫిట్ అనమాట. మట్టి ఈజీగా తెచ్చేసుకోవచ్చు. కానీ డాబా పైకి ఏంటంటే కింద ఒక బకెట్ పెట్టి అవతల ఒక వాళ్ళు మట్టి తవ్వితే నేను అది చిన్న బకెట్తో మట్టిని అంతా తోడాను. అలా తెచ్చానమాట. కానీ ఇష్టంతో పని చేస్తే అది కష్టమైనా సరే అంటే కష్టమైనా దాన్ని ఎదుర్కొంటాం కదా, అలా అనమాట. కష్టం అనిపించినా కూడా ఏం కాదులే, నాకు ఇప్పుడు మట్టి లేకపోతే చాలా కష్టం అయిపోద్ది, ఏ మొక్క వేసుకోలేనని చెప్పి లాస్ట్ ఇయర్ కొంత మట్టిని అలాగే తీసుకొచ్చాను. ఇంక ఈ ఇయర్ మట్టిని కూడా అలాగే తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవన్నీ కూడా నాటేసుకుంటే ఎక్కువ ఏంటంటే సాయంత్రం పూట నాటాలండి. నెక్స్ట్ మనం ఇలా కవర్స్తో తెచ్చుకున్న మొక్కలన్నీ కూడా ఆ కవర్స్ చింపేసి వాటి మట్టిని అంతా రిమూవ్ చేసేయాలి. అంటే దానికి ఆ మట్టితోనే అలా పెట్టేసామనుకోండి, ఈ మట్టిలో వేలు అనేవి తన్నడానికి, వేలు బయటికి రావడానికి హోప్స్ ఉండవన్నమాట. చాలా ఈజీగా ఈలోపు మొక్క చచ్చిపోద్ది. అలా కాకుండా ఈ మొక్కకున్న మట్టిని అంతటినీ కూడా కాస్త ఇలా లూజ్గా చేసేసి మనం కుండలో వేసుకున్నాం అనుకోండి, ఆ వేలు అనేవి ఈజీగా కూడా బయటకు వచ్చి మొక్క గ్రో అనేది కూడా చాలా బాగుంటుంది. సో అదొకటి చెయ్యాలి కంపల్సరిగా. నెక్స్ట్ మనం వేసుకునే కుండీకి కానీ దేనికైనా హోల్స్ అనేవి ఉండాలి. అది అందరికీ తెలిసి ఉంటుందేమో కదా. సో హోల్స్ లేకపోతే ఎక్కువ వర్షం కానీ పడిందంటే కుళ్ళిపోయి మొక్క అనేది పాడైపోద్ది. అలా కూడా అంటే అన్ని రకాలుగా మొక్కకి చాలా సేఫ్గా మనం ఉంచాలి కదా. నేనైతే ఈ అన్ని కవర్స్లో వేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కదా, వాటన్నిటిని నీడలోనే పెట్టానండి. ఎందుకంటే ఇంకా కొంచెం బాగా బ్రతికి అప్పుడు మళ్ళీ ఎండలో పెట్టొచ్చు అని చెప్పి మొక్క వేసిన వెంటనే కంపల్సరిగా వాటర్ అనేది అందించాలి. ఎంత ఎక్కువ వాటర్ అనేది ఇస్తే అంత మంచిది. కొంచెం 2-3 డేస్ అనేది ఉదయం సాయంత్రం 2 టైమ్స్ కూడా పోసి మొక్క బతుకుతుందా లేదా ఏంటా అనేది చూడాలి. ఆల్రెడీ నేను కవర్స్లో వేసేటప్పుడే నాకు మంచి రిజల్ట్ కనిపించింది. అన్నీ కూడా బాగానే వచ్చేసాయండి. అందుకని ఇంకా మరి ఇబ్బంది లేదు. ఇది గడ్డి గులాబీ అనమాట. ఇలా అసలు ఇంట్లోనున్న పాత డబ్బాలు, వేస్ట్ డబ్బాలు కానీ ఏవి అసలు ఎక్కడ ఏ వేస్ట్ ఉన్నా కూడా తెచ్చి మట్టి నింపేశాను. ఇంక ఈ గడ్డి గులాబీలు అయితే భలే అందంగా అసలు ఇటువంటివి బెస్ట్ అండి. అయితే పూజకి అలాంటి వాటికి తొందరగా వాడిపోతాయని, కానీ చిన్నగా వేటిలో వేసినా కూడా మంచిగా పూలు పూసేస్తాయి. 2 రోజులకే పూలు వచ్చేసాయి అవి. ఇంకా చూపిస్తానమాట. అయితే ఇప్పుడు ఇవి ఫ్లవర్ పాట్స్ కూడా కొన్ని కొన్నాను. మనీ ప్లాంట్ ఇక్కడ వేసేస్తున్నాను. మనీ ప్లాంట్ ఎంట్రన్స్లో పెట్టేసి, ఎంట్రన్స్లో గ్రిల్స్ ఉన్నాయండి మాకు మెట్లు ఎక్కేటప్పుడు, అక్కడ వాటికి అల్లిద్దామని నా ప్లాన్ అనమాట. మనం ఎన్నెన్నో ప్లాన్స్ వేస్తాము, అవి వర్కౌట్ అవుతాయా లేదా అనేది కాస్త చూడాలి. ముందు మనం
ఫాలో అయిపోవాలి, కొంచెం కష్టపడి చెయ్యాలి. ఇంకా ఇక మీదట ఇంకా ఆ రిజల్ట్ వస్తుందా రాదా అనేది, అంటే పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అనేది చూడాలి మరి. ఎందుకంటే నేను ఎప్పుడు మనీ ప్లాంట్ వేసుకోలేదండి, ఎప్పుడు వెయ్యాలి అనుకునేదానికని వేయలేదు. ఇంక ఇదే స్టార్టింగ్ అనమాట. అంటే అక్కడ పాత ఇంటి దగ్గర అయితే ఎక్కువ బయట మొక్కలే చాలా ఎక్కువ కాబట్టి ఇంటి వరకు నేను లోపల మొక్కలు పెట్టేదాన్ని కాదు. ఇక్కడ అనమాట ఈ గ్రిల్స్ దగ్గర చాలా బాగుంటుంది కదా, అందుకని పాతింటి దగ్గర ఎప్పుడు మొక్కలు ఇంటి చుట్టూ ఉంటాయి. అయితే నేను కప్స్ అనమాట, ఆ ఏ వేస్ట్ కప్స్ ఉన్న బకెట్ మీద కప్స్ ఉంటాయి కదా, మనం బకెట్స్ వాడేసి అవి కొన్ని బట్టలకి అలా వాడతాం కదా, మూతలు పడేస్తాం కదా, పడేయకుండా ఇలా బకెట్ పైన ఆ మూతలు తీసుకొచ్చి ఇలా అనమాట. అంటే మనం ఫ్లవర్ పాట్స్కి కింద కూడా కప్స్ కొంటాం కదా, నేనైతే ఆ కప్స్ కొనకుండా ఇలాంటివి యూజ్ చేసేయడం బెటర్ అనిపించింది. అవి పడేద్దాం ఇంకెందుకు పనికొస్తాయి అనుకున్నాను, కానీ ఈ విధంగా ఐడియా వచ్చిందనమాట. సో ఇంకా అది ఫాలో అయిపోయాను. డాబా పైన వేసుకునే మొక్కలకి ఏం అవసరం లేదు, కానీ కింద ఆ గోడలు పాడైపోతాయి కదా, అలాంటి కప్స్ అన్నీ పెట్టేసుకోవడం బెటర్ అని చెప్పి అలా యూజ్ చేశాను. మీకు కనుక ఆ ఐడియా నచ్చుంటే మాత్రం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఇవి ఉంటాయి కదా వెజిటేబుల్ ట్రేసు, ఎక్సలెంట్గా పనిచేసాయండి. నేను లాస్ట్ ఇయర్ అయితే చాలా పూలు ఇందులోనే మంచిగా పూసాయి. అసలు మట్టిలో వేయలేదు, మనం ఎక్కువగా గ్రో అవ్వట్లేదు అనే ఫీలింగే ఉండదు. ఎక్కువ మట్టి పడుతుంది ఇందులో, దానివలన ఏంటంటే వేలు బాగా వచ్చి మంచిగా అసలు మట్టిలో ఎలా అయితే పోస్తున్నాయో అలా పోస్తున్నాయండి. నాకైతే బెస్ట్గా అనిపించింది. ఏ ట్రేలు కానీ అంటే ఏ ఫ్లవర్ పాట్స్ కానీ ఏవి అంత బాగా వర్కౌట్ కాకపోయినా, అంటే అన్నిట్లో తక్కువ మట్టి ఇరుకుగా అనిపిస్తుంది. ఇది చాలా ఫ్రీగా ఉంది, మొక్క పెరిగి ఆ పూలు రావడానికి మంచిగా ఉందన్నమాట. చాలా పెద్ద మొక్కలు కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇది నాకు బాగా నచ్చిందండి. అందుకని ఇంకా ఇగో ఈ అన్ని ట్రేలు నాకు తెలిసి ఒక 3-4 ట్రేలు నింపాను. బాగా ఎండిపోయాయి అని చెప్పాను కదా, బాగా ఎండిపోయాయి అసలు. నెక్స్ట్ మట్టిలోన కిందంతా కొంచెం ఆకులు కానీ లేకపోతే ఆవు పేడ అంటే గత్తం అంటారు కదా, సో అలాంటిది మధ్యలో వేసి తరువాత మట్టి పైన వేసాను అనమాట. అలా వేస్తే కొంచెం సారవంతమైన ఇది అవుతుంది కదా, మొక్క గ్రో అవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పి అలా చేశాను. చాలామంది ఇంకా కొబ్బరి పీచు, ఇసుక ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు. సో ఇక్కడ కనకాంబరాల మొక్క వేసానండి. ఇలాగే రకరకాల మొక్కలు వేసి సాయంత్రం పూట నాటడం బెటర్ కదా, అందుకే సాయంత్రం వేసి ఇంకా నీళ్ళు పోస్తే 12 అవర్స్ చల్లదనంలో ఉంటాయి. అంటే నైట్ వచ్చేస్తుంది కదా మనకి, నైట్ 12 అవర్స్ చల్లదనంలో ఉండి కాస్త మొక్క అనేది సర్దుకోవడానికి టైం పడుద్ది. లేదంటే అంటే హోప్స్ ఉంటాయి అన్నమాట. లేదంటే ఎండ ఎక్కిపోయింది అనుకోండి, కొంచెం మొక్క వీక్ అయిపోయి ఇంకా అలా ఉంటుంది కదా, అందుకే ఎప్పుడైనా సాయంత్రం పూట నాటడం కరెక్ట్ అనమాట. సో ఈ వీడియోలో అయితే మీకోసం ఫ్లవర్ పాట్స్ కింద ఆ కప్స్ వేస్ట్గా బకెట్లు కప్స్ వేస్ట్ చేయకుండా కప్స్ అయితే యూస్ చేశాను. అది మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా అనమాట, నాకు తెలిసిన కొన్ని మొక్కలు నాటేటప్పుడు ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేశాను కదా. సో మీకు ఇవన్నీ చాలా యూజ్ అయితే మాత్రం వీడియోకి లైక్ చేయండి. గడ్డి గులాబీకి మరుసటి రోజు ఉదయానికే పువ్వు వచ్చేసింది. చాలా బాగా హ్యాపీగా అనిపించింది. తొందరగా వచ్చే రిజల్ట్ అనమాట అది. సో మొక్కల్ని ఇలా అనమాట ప్లాన్ చేసేసాను. ఇక్కడ ఒక మొక్క పెట్టా, అక్కడ ఒక మొక్క పెట్టా. ఇవి ఇంటికి ఎంట్రన్స్ అనమాట. ఇది కనకాంబరాలు లో కలిపి కట్టుకునే మొక్క అనమాట. భలే అందంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి విత్తనాలు అనమాట. ఇంకా విత్తనాలు నాటడము ఎలా నాటాలంటే, ఇవి కనకాంబరాల విత్తనాలండి. ఇవన్నీ కూడా అంటే ఇవి సంకం పూల విత్తనాలు. కనకాంబరాల విత్తనాలు అసలు మన చిన్నప్పుడు అయితే కనకాంబరాలకి అసలు ఏం అవసరం లేదు, చక్కగా వాటి కింద పుట్టేసి అవే మొక్కలుగా మళ్ళీ వచ్చేసి మళ్ళీ అవే పూలు పుట్టేసాయి. అంత ఈజీగా ఎక్కడ చూసినా కనకాంబరాలే ఉండేవి మా చిన్నప్పుడు అయితే. ఇప్పుడు అసలు మొక్కలు అనేవి కరువు అయిపోయాయండి, అసలు పుట్టట్లేదు ఏంటో మరి. మనం ఎవరైనా అంటే ఎవరికైనా అవసరమైతే నర్సరీ నుంచి తెచ్చుకోవడాలు, లేదంటే ఇలా విత్తనాలు ఎక్కడైనా తెచ్చి ఏరి వేసుకొని
వాటి నుంచి వచ్చిన మొక్కల్ని మనం నాటుకొని వాడాల్సి వస్తుందన్నమాట. ఎందుకో విత్తనాలు పుట్టడం ఆగిపోయాయని నాకు అనిపిస్తుంది. సో ఇవి కనకాంబరం విత్తనాలు, ఇవి కూడా ఏరేసి కొంచెం శంఖం పూలు, ఈ శంఖం పూలు అయితే చాలా ఈజీ పుట్టేస్తాయండి. అవన్నీ శంఖం పూలు ఎండిపోయిన కాయలు అవి. రకరకాల సంపంగి పూలు ఉంటాయి, శంఖం పూలు ఉంటాయి. ఆల్రెడీ ఒక మొక్క వైట్ శంఖం పూలు వేశాను, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చి. నీలం శంఖం పూలు కూడా అది ప్యాక్ చేశాను, కానీ అది చనిపోయింది. ఒకటి మాత్రమే ఉందన్నమాట. అందుకనే ఇంకా సరే ఒక 2-3 వేసేద్దామని చెప్పి ఇందులోనే విత్తనాలు నాటేస్తాం. అదే ఇలా చల్లుతున్నాను. విత్తనాలు చల్లేటప్పుడు ఏంటంటే నీట్గా మట్టి అంతా కూడా నీట్గా చేసేసి దానిపైన ఇలా విత్తనాలు చల్లేసి తరువాత వాటర్ అనేది చెయ్యి అడ్డు పెట్టుకుంటూ పోయాలి. అలా అయితే విత్తనం అనేది మనం డైరెక్ట్ పోసేస్తే విత్తనం లోపలికి వెళ్ళిపోయి మట్టి పైన ఉండిపోయి మొక్క అనేది బయటికి రావడం కష్టమైపోద్దని అనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా రైతులు ఏవైనా చిన్నప్పుడు మొక్కలు విత్తనాలు ఏవైనా ఇంటి దగ్గర వేసేటప్పుడు చూడటం వల్లనే అది నాకు తెలుసండి. సో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. విత్తనాలు చల్లిన తర్వాత చెయ్యి అడ్డు పెట్టుకొని వాటర్ వేసుకోవాలన్నమాట. సో చూసారా, అలా అనమాట. కొంచెం ఎక్కువ వాటర్ ఉండేటట్టే చేసుకుంటే చల్లదనం కదా, అసలు ఎండలు బాగున్నాయి కదండి. అందుకు వీటన్నిటికీ కాస్త చల్లదనం అనేది అవసరం ముందుగా. సో చల్లగా ఉండేటట్టు చూసుకొని, మొన్న అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కవర్స్లో వేశాను కదా, ఆ మొక్కలన్నీ మంచిగా చిన్న చిన్న విత్తనాలు పుట్టడం అయితే స్టార్ట్ అయిపోయి బాగా పుట్టుతున్నాయి, ఇంకా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కొంచెము అంటే లిల్లీ వేసాను, కానీ ఇండోర్ ప్లాంట్స్వి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అన్నీ ఒక దగ్గర వేస్తున్నాను. అంటే ఇవి చిన్న చిన్నవి ఏవైనా డబ్బాలు తీసుకొని వాడదామని చెప్పి చిన్నగా వచ్చాయండి మొక్కలు, ఇంకా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. నేను అక్కడ ఉండిపోవడం కాస్త పట్టించుకోలేదు. చాలా తక్కువ మట్టి అయిపోయింది వర్షం వస్తుందని. ఆల్రెడీ ఆ వీడియో చూసే ఉంటారు కదా. సో ఇక్కడేమో కాస్త ఆటలాటగా గులాబీ మొక్క, మందార మొక్క జంటలు ఎవరో ఇస్తే వేశాను, కానీ నాకైతే నమ్మకం లేదు ఈ బ్రతుకుతాయని. లేతవి జంటలు వేసుకునేటప్పుడు కాస్త ముదర వేసుకుంటే బాగుంటాయి. సో ఇచ్చారని వేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా డే వ్లాగ్ అయితే ఇలా బిజీగా గడిచింది. ఇంకా ఉంటాను మరి.